ఇదైతే వాళ్ళకు చాలా మంది తెలియదు ఈ నెంబర్లు. వెనక పెట్టుకో కెమెరా కెమెరా వెనక పెట్టుకో మాది వెనక్కి రాను. నల్గొండ పార్లమెంట్ అభ్యర్థిగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, భువనగిరి పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థిగా నేను పోటీ చేస్తున్న సందర్భంగా రెండు కాన్స్టిట్యూన్సీ ఓటర్ మహాశైలకు ప్రజలకు అందరూ కూడా రెండు చేతులెత్తి విజ్ఞప్తి చేస్తూ పోరాటాలైన జిల్లా అయిన నల్గొండ జిల్లా ప్రజలను ఆలోచించి ఓటు వేసి మా ఇద్దరిని గెలిపించాలని, మరి ముఖ్యంగా తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి ఒకసారి అవకాశం ఇవ్వండి. 2 సార్లు మాయ మాటలతో అధికారం వచ్చిన కేసీఆర్ గారు ఓటేశారు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ రుణం తీసుకునే సమయం ఆసన్నమైంది. రుణంతో పాటు ఈసారి మంచి మేనిఫెస్టో గతంలో ఇందిరాగాంధీ చేసిన విధంగా మళ్ళా ఇందిరమ్మ రాజ్యం రావాలని, ప్రతి పేదవాడు 2 పూటలు అన్నం తింటూ సుఖంగా ఉండాలని, నెలకు 6,000 నుంచి 72,000 ఇచ్చే కార్యక్రమం కానివ్వండి, 5 లక్షల రూపాయలు ఎక్కడ ఇల్లు కట్టకుండా ఇచ్చే రుణ పథకం కానివ్వండి, 2 లక్షల రూపాయలు రుణమాఫీ కానివ్వండి, 2020 లోపు 34 లక్షల ఉద్యోగాలు నింపే కార్యక్రమంతో పాటు ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు దేశంలో మొట్టమొదటిసారి స్వతంత్రం వచ్చిన తర్వాత ప్రత్యేకంగా వచ్చే సంవత్సరం నుంచి రైతు బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నారు రాహుల్ గాంధీ గారు. దేశంలో మొదటిసారి 60 నుంచి 70% మంది భారతదేశంలో వ్యవసాయం మీద ఆధారపడ్డదని విప్లవాత్మక మారది. బాబు జగజీవన్ రావు కన్నా కలలు కన్నా హరిత విప్లవం రాబోతున్నది. అందుకనే రైతులందరూ యువకులందరూ ఆలోచించి ఓటేయాలని తెలియజేసుకుంటూ, ఇప్పుడే నాకు అందిన సమాచారం ప్రకారం మా వీరన్నపేట విలేజ్ లో చేర్యాల మండల్ జనగాం కాన్ఫరెన్స్ ఆ బూత్ నెంబర్ 73లో ఎక్కడ ఓటేసినా వీవీప్యాట్లు కాంగ్రెస్ టీఆర్ఎస్ గుర్తుకొస్తున్నాయి. మోడల్ గా 10 మంది మా కాంగ్రెస్ నాయకులను ఓటర్లను పంపి వేపించి చూశాం. 10 మంది వచ్చింది. ఎమ్మడే కలెక్టర్ గారికి చెప్పి అక్కడ ఓటింగ్ ఆపడం జరిగింది. రెండోది చాడా విలేజ్ లో బూత్ నెంబర్ 232 ఇంకా 2-3 బూత్స్ ఉన్నాయి. 5-6 బూత్లలో 15 మందిని మా ఓటర్స్ పంపించాం. 15 మందిలో 10 కారుకు పడ్డాయి, 5 మాకు పడ్డాయి. దాన్ని కూడా అక్కడ పోలింగ్ ఆపేసి ఈవీఎంలు మారవడం జరిగింది. ఎలక్షన్ కమిషన్ కానీ ఇప్పటికే ఢిల్లీ ఎలక్షన్ కమిషన్ కు ఇక్కడ రిటర్నింగ్ ఆఫీసర్కు చెప్పడం జరిగింది దీని మీద ఇప్పటి చర్యలు తీసుకోవాలని. అందుకనే కార్యకర్తలు కూడా పగడ్బందీగా ఉంటూ ఎప్పటికప్పుడు ఏ నిమిషానికి ఆ నిమిషానికి మీరు పోలింగ్ పర్యవేక్షించుకోండి. ఎక్కడ తేడున్నా కానీ ఆ రిటర్నింగ్ ఆఫీసర్ కాంప్లైంట్ ఇచ్చి పోలింగ్ ఆపేయండి, మా దృష్టికి తీసుకురండి. నల్గొండకు భువనగిరికి సంబంధించి కలెక్టర్ పర్సనల్ నెంబర్ 9849906059 నల్గొండ కలెక్టర్ గారి పర్సనల్ నెంబర్ కూడా మీరు ఎమ్మడే ఇన్ఫార్మ్ చేయండి కార్యకర్తలు, అక్కడ ఉన్న నాయకులు. ఎందుకంటే ఇది మంచి పద్ధతి కాదు. దీన్ని అవసరం ఉంటే మీరు ఎంత కాడికైనా పోరాడాలని చెప్పి కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అక్కడ ఉన్న ప్రజలకు స్వచ్ఛందంగా తరలండి. మళ్ళా ఏదో చేస్తున్నట్టు మాకు అనుమానం వస్తుంది. ఏం చేసినా గెలిచేది కాంగ్రెస్ పార్టీనే. నల్గొండ కలెక్టర్ నెంబర్ పర్సనల్ నెంబర్ ఆయన పర్సనల్ ఇచ్చే నెంబర్ 96763 ఈ 2 నెంబర్ కూడా మీ టీవీ వాళ్ళు కూడా దయచేసి విజ్ఞప్తి చేస్తున్నాం, మీరు స్క్రోలింగ్ లో పెట్టండి. ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి. ఈరోజు ప్రశ్నించే గొంతులను ఓడగొట్టాలనే ప్రయత్నం చేస్తున్నాం. క్లియర్ కట్ గా నాకు 10 గ్రామాలకి వెళ్ళి వచ్చింది. 10 గ్రామాల పోలింగ్ ఆపేశాం. కలెక్టర్లు కూడా విజ్ఞప్తి చేస్తున్నారు రిటర్నింగ్ ఆఫీసర్లకు, మీరు ఉన్నతమైన చదువుకొని ఐఏఎస్ ఆఫీసర్గా అయ్యారు. ఇక్కడ కేసీఆర్ ఒత్తిడి ఉండకండి, మీ పేరు ఖరాబ్ చేసుకోవద్దు. చాలా సీరియస్ మ్యాటరు. మా కార్యకర్తలకు మాత్రం విజ్ఞప్తి చేస్తున్నా, ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు చూసుకోండి. 5 గంటల తర్వాత పోలింగ్ అయిపోయిన తర్వాత కూడా మీరు
పోలింగ్ పర్సంటేజ్తో పాటు 17C అనే ఒక ఫామ్ ఇస్తారు. వాళ్ళు ఏ ఏవిఎం మిషన్లో ఎన్ని పోలైనాయని ఒక కాపీ మా దగ్గర ఉంటుంది, ఒక కాపీ వాళ్ళ దగ్గర ఉంటుంది, ఒక కాపీ జిల్లా రిటర్నింగ్ ఆఫీస్లో పంపిస్తాం. దాంతోపాటు ప్రతి కార్యకర్తలు కూడా ప్రతి ఈవీఎం మిషన్ కూడా స్ట్రాంగ్ రూమ్ వరకు కూడా పార్టీ కార్యకర్తలు ఎమ్మడి రావాలని విజ్ఞప్తి చేస్తున్నాం.